బ్యాక్ టు న్యూస్. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతికి నిరసనగా హైదరాబాద్ లో మెహదీ పట్టణంలో అర్ధరాత్రి ర్యాలీ నిర్వహించారు. ఆసిఫ్ నగర్ లో షియా ముస్లింలు భారీ సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆందోళన చెలరేగే అవకాశం ఉండడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఖమేనీ ఫోటోలతో కూడిన ప్లకార్డులు చేతబూరి నినాదాలు చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు వ్యతిరేకంగా ప్రసంగాలు చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతికి నిరసనగా దానికి సంబంధించి షియా ముస్లింలు అయితే నినాదాలు చేస్తున్నారు, ఆందోళనకు దిగారని చెప్పాలి. ముఖ్యంగా ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేసి ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి ఖమేనీ ఆ మృతికి కారణమయ్యారని చెప్పేసి ఆ మృతికి నిరసనగా అయితే నినాదాలు చేస్తున్నారు. ఇజ్రాయెల్ డౌన్ డౌన్ అంటూ కూడా, అమెరికా డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు అయితే చేస్తూ భారీగా ఆసిఫ్ నగర్ నుంచి ఆ ర్యాలీ అయితే తీయడం జరిగింది. దీనికి సంబంధించి నల్ల జెండాలతోటి, అదేవిధంగా ఖమేనీ ప్లగార్లతోటి, ఫోటోలతోటి అయితే భారీ ర్యాలీ అయితే తీశారని చెప్పాలి. ఇందులో షియా మద్దతుదారులంతా కూడా, ముస్లిం మద్దతుదారులంతా కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. భారీ మొత్తంలో, భారీ ఎత్తున ఇక్కడ నుంచి ర్యాలీ అయితే తీస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్నటువంటి దాడుల్లో మృతి చెందినటువంటి ఖమేనీకి, అదే విధంగా ఆ దాడుల్ని ఆపాలంటూ కూడా, ఆ యుద్ధాన్ని ఆపాలంటూ కూడా వ్యతిరేకంగా అయితే నినాదాలు చేస్తున్నారు. అదే విధంగా ఆయన మృతికైతే నిరసనగా మద్దతు తెలుపుతూ, సంఘీభావం తెలుపుతూ కూడా ఈ ర్యాలీ అయితే తీస్తున్నారని చెప్పాలి. ర్యాలీలో భారీ మొత్తంలో షియా ముస్లింలు అయితే పాల్గొన్నారు. నల్ల జెండాలు పట్టుకొని, ఆయన యొక్క ఫ్లగార్ని పట్టుకొని, ఫోటోలు పట్టుకొని అయితే నిరసనలు తెలుపుతున్నారు. ఇజ్రాయెల్ డౌన్ డౌన్ అంటూ కూడా, అదే విధంగా అమెరికా డౌన్ డౌన్ అంటూ కూడా నిరసనలు అయితే తెలుపుతున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే, ముఖ్యంగా ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్నటువంటి దాడుల్లో చనిపోవడం జరిగింది. దానికి సంబంధించి మీరేం డిమాండ్ చేస్తున్నారు? నేను డిమాండ్ చేస్తున్నారు, ఇటు కొంచెం టోటల్ వరల్డ్ నుంచి ముస్లిమ్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇది వాళ్ళైతే చాలా తెలుగు చెప్పండి, ఏం డిమాండ్ చేస్తున్నారు ఏంటి? ఇది మాది పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఏం జరిగింది ఈ రోజు రంజాన్ ఇది చాలా హోలీ మంత్ లో ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయింది. దాంట్లో మేము హార్ట్ ఫెల్ట్ కండోలెన్సెస్ ఇస్తున్నాం. అండ్ డొనాల్డ్ ట్రంప్ ఏం చేసినారు, ఇది మొత్తం ప్లానింగ్ డొనాల్డ్ ట్రంప్ ది. ఇది చేసిన మొత్తం డొనాల్డ్ ట్రంపే. ఆయన చేసింది, ఆయన డొనాల్డ్ ట్రంప్ ఎఫ్టీన్ ఫైల్స్ లో ఆయన చెడ్డ పనులు చేసి ఇమ్మెచ్యూర్ గర్ల్స్ కి ఇట్లా చేసిన వాడు. ఇంత పెద్ద మనిషికి, మా ఇరాన్ ఖమేనీకి ఇట్లా చేసినారు. దానికి మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ వారు కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే కంప్లీట్ గా అది క్లియర్ చేసేంత వరకు కూడా వీళ్ళు ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు చేసే అవకాశం కనిపిస్తుంది. దాన్ని బేస్ చేసుకుని మీరు ఏం మాట్లాడారు? అవకాశం ఏం లేదు. ఆయన టార్గెట్ ఆయన ఉన్నాడు, ఆయన డెత్ అయిపోయింది అని ఆయనకి తెలిసిపోయింది. దానికోసం ఇప్పుడు సీజ్ ఫైర్ చేద్దామని ట్రై చేస్తున్నారు. ఆయన మిషన్ అకంప్లిష్ అయిపోయింది. ఇప్పుడు ఏం కావాలంటే ఇట్లానే జరుగుతూ ఉంటే మళ్ళీ ఏ దేశం కూడా అమెరికా దగ్గర పోయి నిలబడే అవసరం వచ్చేస్తుంది. అది ఇట్లా కావద్దు. ఫ్యూచర్ లో అమెరికాది చూసుకోవాలా. ఇట్లా వేరే దేశాల కోసం ఆయన ఇది ప్లానింగ్ చేసి అటాక్ చేపి ఇది ఆపాలా. ఇది సో మొత్తానికైతే భారీ ర్యాలీని అయితే తీశారని చెప్పాలి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతికి మద్దతుగా, అదే విధంగా మృతికి నిరసనగా ర్యాలీ అయితే తీయడం జరిగింది. తీసి అనంతరం దాదాపు ఆసిఫ్ నగర్ మసీద్ దగ్గర నుంచి కూడా సర్కిల్ వరకు కూడా ఈ ర్యాలీని అయితే భారీ మొత్తంలో తీశారని చెప్పాలి. తీసిన అనంతరం దానికి సంబంధించి ఆయన మృతికి గాను, అదే విధంగా ఏవైతే దాడులు చేస్తున్నారో, ఇటు ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తున్నారో, దాడుల్లో భాగంగా దానికి నిరసనగా ఆ దాడుల్ని ఆపాలని చెప్పేసి, యుద్ధాన్ని ఇరాన్ పై ఆపాలని చెప్పేసి, అదేవిధంగా శాంతిని కోరుకుంటున్నామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మద్దతుదారులు అయితే తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ పవన్ తో కలిసి అనిల్, బిగ్ టీవీ, ఆసిఫ్ నగర్.